భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే కూనంనేని శంకుస్థాపన చేశారు. జిల్లా ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తానని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. పాల్వంచ పట్టణ పరిధిలోని కేసీఆర్ నగర్, జ్యోతినగర్, పాత పాల్వంచ, గొల్లగూడెం, సీతారాంపట్నం, కరకవాగు, పేట చెరువు, తెలంగాణ నగర్, రాహుల్ గాంధీ నగర్, ఇందిరా కాలనీలలో సీసీ రోడ్లను, డ్రైన్ల పనులను ప్రారంభించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాదిలోపే అంతర్గత రోడ్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పైసా పూర్తి స్థాయిలో సద్వినియోగం చేస్తూ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న తెలంగాణ నగర్ కాలనీ ప్రజల కష్టాలు, కరెంటు కష్టాలను 15 రోజులలో తీరుతాయని తెలపడంతో కాలనీ ప్రజలు ఆనందోత్సాహంతో కేరింతలు వేశారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా, మున్సిపల్ కమిషనర్ స్వామి, తహసీల్దార్ నాగరాజు, సిడిపిఓ కనకదుర్గం, మున్సిపల్ డిఈ, ఏఈ, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, సిపిఐ, కాంగ్రెస్, టీడీపీ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కొంచెం సైడ్ ఇవ్వండి గిరి తప్పుకో ఎవరైనా ఇళ్ళ పెడితే అందరు ఈ వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాము. మన కొంచెం కవర్ చేసుకున్నాం. మీరు అటు నుంచి వస్తే బాగుంటుందేమో. కార్యక్రమం చేయండి. క్లాస్ కొట్టినాం. అక్క మీరు కొంచెం సైడ్ ఇవ్వాలి సార్. ఒకసారి సిరానా బాబు మీరందరూ కూడా ఒక పండుగ దినమే. మీరందరూ కూడా సుఖశాంతులతోనే ఈరోజు తెలంగాణ నగర్ రావడం జరిగింది. కరెంటు స్తంభాలకు సంబంధించి ప్రారంభ కార్యక్రమం మొత్తం 25 లక్షలు సౌండ్ ఏమని చెప్పండి దానికి. అన్ని కావాలి. ఇది మా 70 పైగా స్తంభాలు, 2 ట్రాన్స్ఫార్మర్స్ తో 2 రోజులు అయిపోతుంది. 15 రోజుల్లో పూర్తవుతుంది. మంచి వెలుగులో ప్రారంభించుకున్నాం. మంచి లైట్ వెలుగులో ప్రారంభించుకున్నాం. ఇక్కడ ఈ తెలంగాణ నగర్ పేరుతో నాకు బాగా గుర్తుంది, మీకు కూడా గుర్తుంది. పెద్ద ఘర్షణలో నేను అన్ని పనులు వదిలేసేసి వచ్చాను. కానీ మేము అందరూ లోపలికి తీసుకెళ్తామని అనుకున్నాను. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆపట్లేదు. దీంతో నాకు కొద్దిగా ఇబ్బంది కూడా అయింది. ఈ భూమి కలిగిన వాళ్ళు మొదటి నుంచి భూమి నాదనే వాళ్ళతో నాకు ఇబ్బంది అయింది. అయినా మీ పేదవాళ్ళ జోలికి ఇక్కడ వెళ్ళకూడదని ఆ మాట మేమే పడ్డాం మీకోసం.
ఇప్పుడు స్టూడెంట్స్ మరలా లైట్లు వేసే ప్రోగ్రామ్ వచ్చాం. కరెంటు వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఇక పూర్తి స్థాయిలో ఈ కాలనీని మనం అభివృద్ధి చేసుకుంటాం. ఇల్లు పర్మనెంట్ ఇల్లు ఇది కూడా అప్లికేషన్ చేసుకోండి. అది కూడా మనం ప్రయత్నం చేద్దాం. అయితే ఒకవైపు పేదవాళ్ళకి ఇల్లు వేపిస్తుంటే కొంతమంది మరి నిజంగా ఎవరితో ఒట్టిగా ఎవరితో తెలియదు. కానీ కొంతమంది బాగా ఉన్న పేదవాళ్ళు అయినట్టున్నారు. కొంత ఇంటి చూస్తాను చూపెడుతున్నారు. అంటే బాగా ఉండి కూడా ఇంకా పేదవాళ్ళు అనుకునే వాళ్ళు కొన్ని భూములు ఆక్రమణ చేస్తున్నట్టున్నారు. మీరేం పేదవాళ్ళు ఆక్రమణ చేస్తున్నారు. ఆయనతోనే పని. అన్న ఇది పట్టుకోరా, ఇది పట్టుకోరా. ఫోటో ఫోటో స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. రమేష్